రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ ఎంపీగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఉదయ్ పోటీ చేస్తారని చెప్పారు. ఒకవేళ మోదీ అమిత్ షా తనను ఎంపీగా పోటీ చేయాలని కోరితే అప్పుడు కాకినాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానన్నారు. కాకినాడ పిఠాపురం స్థానాలు చాలా కీలకమన్నారు. 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లలో గెలిస్తే దేశం మొత్తం జనసేన వైపు చూసేలా చేస్తానన్నారు. తాను ఇప్పటికే గెలిచినట్లుగా భావిస్తున్నానని, ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని చెప్పారు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ అడిగి స్వాప్ చేసుకుంటాం. ఇద్దరం ఈ రోజున మీకు అందరికీ ఇది మాట ఇస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు. నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను, ఓట్లు వేయమండి, ఓట్లు వేయండి. నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019లో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష, ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి. ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈరోజు నన్ను గెలిపించండి. ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు అది తెలుసు. ఎన్నికల మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ